నచ్చలేదా? వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? నిన్ను ఇరికిచ్చే కర్మ మాకెందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టాయి. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. చదవటాలు పేస్ అవటాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి పొరపాడైపోద్ది. సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంట ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపో. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటా? సినిమాలు చూస్తూ ఉంటా. ఓన్లీ హాలీవుడ్ ఫిల్మ్స్ అంకుల్. జురాసిక్ పార్క్ 1, 2, 3, దెయ్యాల కోట, రాక్షస బలి 10 times చూశాను అంకుల్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తులున్నారు, చీ కొట్టించుకున్నారు, కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజా. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ పాడించేస్తాను. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచుంటేనమ్మా ఎవడన్నా గుర్తుపడతాడు.